ప్రియులారా, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది, ఆయన వాక్యము స్థిరమైనటువంటిది. ఎందరైతే ఆయన వాక్యం మీద స్థిరముగా ఉంటారో, ఎందరైతే ఆయన వాక్యము మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఏ కొరత ఉండదు. అందుకే ఆయన అంటున్నాడు మత్తయి సువార్త, ఆయన అంటున్నాడు కదా 24:35 వచనంలో అంటున్నాడు, నా వాక్యము స్థిరమైనటువంటిది. భూమి గతించిపోయిన, ఆకాశం గతించిపోయిన, ప్రపంచమే గతించిపోయిన ఆయన మాట శాశ్వతంగా ఉంటుంది. ఆ మాట మానవుని జీవితంలో విలువలను తీసుకొని వస్తుంది. ఉదాహరణకి ఒక అధికారి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన మాటను తీసుకుని వెళ్ళాడు. ఆయనను తీసుకుని వెళ్ళాలి. ఆయన మాటను తీసుకుని వెళ్ళటం వలన అతని దాసునికి స్వస్థత వచ్చింది. ఇది ఎంత గొప్ప అద్భుతమైన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఆ ప్రేమలో, ఆ వాగ్దానపూర్వకమైన మాటలు నీవు స్థిరముగా ఉంటే నీ జీవితంలో నీవు అసాధారణమైన కార్యాలు చూస్తావు. ఆ వాక్యమే నిన్ను విమోచిస్తుంది, ఆ వాక్యమే నిన్ను విడిపిస్తుంది, ఆ వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ మాటే నిత్య జీవమునకు వారసునిగా మారుస్తుంది. కనుక దేవుని మాట మీద ఆధారపడు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవునిలో వర్ధిల్లించబడు. దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక.